ఎందుకంటే అలాంటి గోడలకు లేవు ఇప్పుడు. ద్రావిడ్ లాంటి ఒక గోడ, లక్ష్మణ్ లాంటి ఇంకొక గోడ, అంతకుముందు పుజారా కూడా కొంతకాలం పాటు బాగానే నిలబడ్డాడు. కానీ ఇప్పుడు ఎవరు కూడా అంత నమ్మకమైనటువంటి ఒక బ్యాట్స్మెన్ కనబడట్లేదు. వికెట్లు పడుతున్న సందర్భంలో బలంగా గ్రీజ్లో నిలబడి, ఇలాంటి సందర్భాల్లో ముఖ్యంగా గెలుపు విషయం పక్కన పెట్టండి, అవతల జట్టు గెలవడానికి ఆల్మోస్ట్ ఖరారైపోయినటువంటి మ్యాచ్ల్ని ఆ గెలుపును అడ్డుకోవడానికి ఒక గోడ నిలబడేది మన టీమిండియాలో. ఇప్పుడు అలాంటి గోడ లేకుండా పోయింది. వస్తున్నారు, వెళ్తున్నారు, బ్యాటింగ్ చేస్తున్నారు, గ్రీజ్లో నుంచి అవుట్ అవుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిణామం కనపడుతుంది. అంటే ప్రతిసారి నిందించాలని కాదు, కానీ అంటే కనీసం మనకున్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, మన బలం ఏంటి, మన పర్ఫార్మెన్స్ ఏంటి, మనం ఎంతవరకు రాణిస్తాము, దాని స్థాయిని కూడా చేరుకోకపోవడమే ఇప్పుడు క్రీడాకారులకు ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన ఇప్పుడు అటు గౌతమ్ గంభీర్ పైన కూడా విమర్శలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని కొంతమంది కామెంట్స్, లేదా టీమిండియాలో రోహిత్ కోహ్లీ వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆ రకమైనటువంటి సీనియర్ ఆ పాత్రను పోషించేటువంటి బలమైనటువంటి వ్యక్తులు లేకపోవడం కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు కారణమైందని ఇంకొక వర్షన్, లేదా ఆత్మవిశ్వాసం ఎక్కువైపోయి ప్రతి దాంట్లో మేము గెలుస్తామనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి ఇలాంటి పరిణామాలు ఏర్పడుతున్నాయనేది మరొక చర్చ. ఏదేమైనా కూడా రెండవ టెస్ట్లో జరిగినటువంటి పరిణామాలు అయితే క్రీడా అభిమానులకైతే తీవ్ర నిరాశను గురి చేశాయి. ఆల్మోస్ట్ ఓటమి అంచున భారత క్రికెట్ జట్టు ఇప్పుడు నిలబడింది. రెండవ టెస్ట్లో 5th డే మ్యాచ్ ఇవాళ కొనసాగుతుంది. సాయంత్రం వరకు ఆ మిగిలిన 8 వికెట్లు పడకుండా కాపాడుకోగలిగితే కనీసం డ్రా అవుతుంది. సిరీస్ కోల్పోతాం అప్పటికి కూడా, కానీ వైట్ వాష్ తప్పుతుంది. మీకు తెలుసా, ఫస్ట్ ఇన్నింగ్స్లో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అంతా విఫలమైతే ఒకే ఒక్కడు టైలెండర్ బ్యాట్స్మెన్ కుల్దీప్ యాదవ్ ఆడాడు. అందరికంటే ఎక్కువ బంతులు, 132 బంతులు ఆడాడు. అంటే తనకున్నటువంటి పోరాట పటిమం కూడా మిగతా బ్యాట్స్మెన్స్కి లేకపోవడం, టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు ఎవరు కూడా, అంటే T20ల ప్రభావం ఎక్కువ కనిపిస్తుందా వీళ్ళపైన ఏదో తెలియదు, కానీ ఆ టెస్ట్ గేమ్ ఫార్మాట్ అనేది చాలా డిఫరెంట్ T20తో పోలిస్తే. ఇక్కడ డిఫెన్స్ కంప్లీట్గా బౌలర్స్ గేమ్ ఇది. ఎవరు ఎక్కువసేపు నిలబడగలిగితే, ఎవరు ఎక్కువ బంతులు ఆడగలిగితే వారే బ్యాట్స్మెన్. టెస్ట్లో స్కోర్ కొట్టడం విషయం సెకండరీ. అలాంటిది ఎవరు కూడా బంతులు ఆడడానికి కూడా సాహసం చేయలేకపోతున్నారంటే, ఎదుర్కోలేకపోతున్నారంటే అటువైపు బౌలర్ల నుంచి బ్యాట్స్మెన్ల యొక్క ప్రదర్శన ఏ రకంగా ఉందనేది ఇప్పుడు కొంత ప్రశ్నాత్మకరంగా మారింది. అంటే ఇలాగే కొనసాగితే రాబోయే టెస్ట్ సిరీస్లు ఇంకా పెద్ద పెద్ద మ్యాచెస్ ఉన్నాయి, వాటితో ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది కూడా చర్చ